ఈ ఎస్ఎల్బీసీ ఘటన ఏదైతే ఉందో దానిపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. ఈ ఎస్ఎల్బీసీ ఘటన జరిగినటువంటి సుమారుగా 8-9 రోజులు అవుతా ఉంది. నిన్న అక్కడికి ముఖ్యమంత్రి వెళ్ళి సందర్శించినటువంటి తర్వాత అసలు ముఖ్యంగా ఈ ఘటన జరగడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి కారణాల వల్లనే ఈ ఘటన జరిగింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఈ ఘటన జరిగింది అనుకోవచ్చా? అదేనా అర్థం ఉన్నమాట చెప్పండి. ప్రాజెక్ట్ ప్రారంభించింది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే 2005లో స్టార్ట్ అయింది. 22 కిలోమీటర్లు వాళ్ళే పోయినారు. తర్వాత 12 కిలోమీటర్ల వరకు టోటల్గా మా ప్రభుత్వ హామీ జరిగింది. వాళ్ళకన్నా ఎక్కువ ఖర్చు పెట్టినాం. రిజర్వాయర్ కావచ్చు, టన్నెల్ కావచ్చు, అన్నీ కూడా. అసలు వాళ్ళు అయ్యింది మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు అంత లోపల అంత ఎండ్ పాయింట్ దగ్గర మనం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ మట్టి వస్తుందన్నప్పుడు దాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ తీసుకోవాలి. రాక్ సంబంధించినటువంటి ఇంజనీర్ల నిపుణుల సలహా తీసుకోవాలి. తోవాలన్నా వద్దా, తోయేటప్పుడు ఏమేమి చేయాలని ఆలోచించాలి. అసలు ఏం లేకుండా వాళ్ళు తవ్వి చావు కారకులయ్యి ఇప్పటివరకు కూడా దానికి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ కన్వేయర్ బెల్ట్ కూడా రిపేర్ చేయకుండా లోపల మట్టి తేవాలంటే ఒక బెల్ట్ తిరుగుతుంటుంది. ఆ మట్టి వేసేస్తే బయటకు వచ్చేస్తుంటుంది. కనీసం ఒక కన్వేయర్ బెల్ట్ కూడా మీరు రిపేర్ చేయకుండా లోపల సామాన్లు కూడా కనీసం పక్క జరపకుండా ఇలా కారణం మీదంటే ఏమైనా అర్థం ఉందా? దానికి ఏమైనా ఉందా? ముఖ్యంగా వాళ్ళు బయట రాష్ట్రం కార్మికులుగా చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం అలసత్వం వ్యవహరించడానికి ఇదే కారణం కావచ్చు. అంటే తెలంగాణ ప్రజలు అయి ఉంటే, ఒకవేళ తెలంగాణ కూలీలు అయి ఉంటే త్వరితగతిన దీన్ని పరిష్కారం చూపేవాళ్ళంటారా? ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతం వాళ్ళు అయితే మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు అయితే లొల్లి చేస్తుంది, గొడవ చేస్తుంది. ప్రభుత్వం నడవనీయకుండా వాళ్ళు అడిగేటోడు ఎవరు లేడు కదా. వాళ్ళు ఎవరో ఏ జిల్లానో పాపం వాళ్ళు ఏందో తెలియదు. వచ్చిన బంధువులను కూడా ఎక్కడ పెట్టినో తెలియదు. జనరల్గా బాయిలో పడ్డాడంటే బాయి చుట్టుముట్టు ఏడుచుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు లేడు ఎవడు. వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడ పెట్టినారు, ఎక్కడ కిడ్నాప్ చేసారు, ఏడ వాళ్ళ నోరు బంద్ చేసారు తెలియదు. కూలీలు కూడా కనిపించకుండా దూరం పెట్టారు. అసలు ఆ ప్రాంతంలో సంఘటన జరిగినప్పుడు కూలీలను పోయి కలుద్దామంటే వెతికితే దొరికిరు. ఆ లోపల ఉన్న షెడ్లు అంటే పోయి మాట్లాడినాం. అందుబాటులో లేదు. అసలు మేము పోయినాం, ఒక వ్యక్తి పోయిందంటే వాడిని పోలీస్ డిపార్ట్మెంటే వాడిని ఎక్కడ మాట్లాడకుండా ఎవరైనా ఎవరు రానియకుండా ఇట్లా మొత్తం జాగ్రత్తలు చేస్తుంది. ఈ ప్రాంతం వ్యక్తులు కారు కనుకనే వాళ్ళ గురించి అడిగేటోడు ఎవరు లేడు కనుకనే వాళ్ళు ఇష్టాసారంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉన్నదైతే అడుగుతుర్రి, ఎవరిదో మనం చెప్పు ఆ బయట పెట్టాలని చెప్తుంది. ఎవరు పర్మిషన్ ఇచ్చిండు మీకు అని అడుగుతుంది. ఏం చర్యలు చేపట్టారు? బయటికి తట్టిన మట్టి తీయలేదు. మీరు 2 రోజులలో వస్తుంది, 3 రోజులలో వస్తే ఎట్లా చెప్పగలుగుతున్నారు? బయట నుంచి ఫోన్లే పని చేయవు, మీరు ఫోన్లో ఎట్లా పని చేస్తున్నారని చెప్తారు. అడిగేటోడు లేడు కదా. వాళ్ళు ఇక్కడోళ్ళు కారు కదా. వాళ్ళకు ఓటు హక్కు లేదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఈ ప్రాంతం వ్యక్తులు కాదు వాళ్ళ పాపం. కనుక వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ కేసీఆరే కారణం, కేసీఆర్ గారే కారణం, హరీష్ రావు గారే కారణం, ఇట్లా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన వాళ్ళే కారణం అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు దోగమని చెప్పిండ్రా? వాళ్ళు అడిగితో స్టార్ట్ చేసిండ్రా? ఏం సార్ తోగాలనా వద్దా చెప్పు సార్ అంటే తోకపోయేం కాదని చెప్పిండ్రా? ఏమైనా అర్థం ఉందా అని మాట్లాడాలి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఈ ఎస్ఎల్బీసీని పూర్తి చేసి కాంగ్రెస్కు పేరు తీసుకురావడం కోసమే త్వరగా దీన్ని కంప్లీట్ చేసేటువంటి పనిలో ఈ ప్రమాదం జరిగిందంటారా? 100% మా జిల్లా మంత్రులు వాళ్ళు ఏంటంటే, ఇగో మేము ఇన్ని రోజుల ప్రాజెక్టు మా హయాంలో అయిపోయింది, చూసినాం, నీళ్ళు తెచ్చినాం, గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకొచ్చినాం. ఆ ప్రాజెక్టు మంచిది కాదని కేసీఆర్ అన్నాడు గతంలో అసెంబ్లీలో. ఇది నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాదు, టైంపాస్ చేసే ప్రాజెక్టు. ఎవడైనా 43 కిలోమీటర్ల సొరంగం దవ్వుతాడా ఎవడన్నా? తప్పు ఇదని చెప్పిండు కదా. కాదు చూసినామా తెచ్చినామని చెప్పి మాకు పేరు రావాలని చెప్పి అతి ఉత్సాహంతో యువన్ ప్రాణంలో పోతే ఏంది ఈ జిల్లా వాళ్ళు కాదు, ఈ ప్రాంతం వాళ్ళు కాదు పనిచేసేవాడు, పోతే పోని లోపల పోని మాకేం సంబంధం చూద్దామన్నట్లా నిర్లక్ష్యంగా ప్రాణాలతో విలువలు లేకుండా లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేసినందుకు ఆ ప్రాణాలు పోయినాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళ చర్యలు ఏం లేవు. ఇప్పుడు ఒకరు ఎలక్షన్లు ఉన్నాయని చెప్తారు ఒక మంత్రి విదేశాలకు పోతాడు, ఒక మంత్రి అలా హెలికాప్టర్ రాలేదని మోనని చెప్తాడు. పోయినా కూడా ఆడేం చేస్తారు, గాడ దిగి ఆ పక్కల గెస్ట్ హౌస్లో మంచిగా కూర్చొని వస్తుర్రు. ఏం చేసి ఇప్పుడు జనరల్గా రిజల్ట్ కావాలని కోరుకుంటారు. నువ్వు బయటికి తట్టేటి మట్టి కూడా రాకుండా ఎట్లా వస్తుంది? ఎట్లా తీస్తారు వాళ్ళని? కనీసం కన్వేయర్ బెల్టే రిపేర్ చేయలేదు వాళ్ళు. లోపల అసలు ఆ ఇంజన్ సంబంధించినటువంటి కటింగ్ చెల్లా చెదరబడి ఉండేవన్నీ. ఎంత ప్రభుత్వం నిర్లక్ష్యం, చావుకు కారణం ప్రభుత్వమే. ఇప్పుడు నిన్న సీఎం మాట్లాడుతూ వనపర్తి సభలో కూడా హరీష్ రావు ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి సమయంలో అబుదాబికి పోయి దుబాయ్కి పోయి దావతులలో పాల్గొనడం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. ఒక ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడదు, దురదృష్టకరం. అది వారికి తెలియదేమో. అదే పెళ్ళిలో మంత్రి కూడా ఉన్నాడు, ఆ జిల్లా మంత్రి కూడా ఉన్నాడు.
నల్గొండ జిల్లా సంబంధించిన మంత్రి కూడా ఉన్నారు మరి అక్కడ, మరి ఆ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అది ఒకరోజు ముందు పెళ్ళికి ఒక శాసనసభ్యుడు వాళ్ళ కూతురు ప్రీ వెడ్డింగ్ మ్యారేజ్ అది. మరి బాధ్యత గల మంత్రులు ఉండొచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండొచ్చు. హరీష్ రావు గారు ఏమన్నా ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా, లేకపోతే ప్రభుత్వ సలహాదారుడు ఉన్నాడా ఇరిగేషన్కి ఏమన్నా? ఇగో ఆయన్నే మొత్తం చేసేది ఇడిచిపెట్టిపోయిందని చెప్పడానికి, లేకపోతే ఒక రోజు ముందర వాళ్ళు ఇరుక్కపోతే ఆయనకు ముందు తెలుసా ఏమన్నా? మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి, మాట్లాడాలని వద్దని ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రిగా కానప్పుడు ఏదన్నా మాట్లాడి వస్తుంది, ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలు గమనిస్తారు ఏం మాట్లాడుతున్నారు. మాట్లాడేది వాస్తవాలు మాట్లాడాలి. అధికారులు లెక్కలు ఏం దోగలేదన్నారు. 12 కిలోమీటర్లు ఎవరు దోగినట్ల మరి? 3,900 కోట్లు ఖర్చు ఎట్లా పెట్టినట్ల మరి? మీరు టైంపాస్ ప్రాజెక్టు అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం ఉంది, కేసీఆర్ గారు కూడా అని చెప్పి అన్నారు. మరి 3,800 కోట్లు ఖర్చు ఎందుకు చేశారు ఈ ప్రాజెక్టు? జానారెడ్డి గారు అసెంబ్లీలో అడిగిండు, ఎస్ఎల్బీసీ మేము ఆల్రెడీ 50% కంప్లీట్ అయింది, మీరు స్టార్ట్ చేయండి. అయిపోయింది, చేసినాం, అయిపోయింది. ఇక మనం చేసింది గంగలపాలు అవుతుంది, స్టార్ట్ చేద్దాం సార్ చేయండి అంటే ఇమ్మీడియట్గా మల్తటి రోజు మీటింగ్ పెట్టి 100 కోట్లు విడుదల చేసిండు ఇమ్మీడియట్గా. పెద్ద మనిషి, సీనియర్ మనిషి, కరెక్టే మరి సగం చేసిండ్రు, అయిపోయింది కదా, ఇప్పుడు మాట్లాడితే లాభం లేదు, చేద్దామని. రివర్స్ సైడ్ ఎగ్జిట్ నుంచి కూడా మళ్ళీ ఒక టన్నల్ ఉంది, అది ఒక చిన్న బేరింగ్లు పోయినాయి. ఒకవేళ బేరింగ్లు తీసుకొచ్చి స్టార్ట్ చేసినా అక్కడ నుంచి ఇది టచ్ అయ్యేది. అక్కడ బేరింగ్ లేనికి 8 నెలలు అయింది, ఇక్కడ ఏం పర్మిషన్ లేకుండా తోవిండ్రు. కార్మికులు వద్దు పడుతుందన్న పంపించారు, కూలగొట్టి అందులో భూస్థాపితం చేసిండ్రు, సజీవ సమాధి చేసిండ్రు వాళ్ళని. ఇవాళ ఒక మట్టి తీయకుండా ప్రభుత్వం కారణం, కేసీఆర్ కారణం. కేసీఆర్ గారు అడిగిండ తోవేటప్పుడు, ఏం సార్ సర్టిఫికేట్ ఇచ్చిండు కేసీఆర్ గారు? తప్పది. ఒకరి మీద నిందలు వేయడం వీళ్ళకి అలవాటు, ఆరోపణలు చేయడం అలవాటు. కావాలనే బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ ఘటన ఏదైతే ఉందో ఈ దుర్ఘటనని రాజకీయం చేస్తుంది అని చెప్పేసి కూడా సీఎం మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది సార్. అంటే ప్రతిపక్షం ఏం మాట్లాడొద్దా మరి? సస్తుంటే మాట్లాడొద్దా? వాళ్ళు తప్పు చేస్తుంటే మాట్లాడొద్దా? మరి 8 రోజులు, రోజు 2 రోజులని ఎగ్గొడుతుండ్రు. ఏమైందా మరి ఇంకా తెస్తలేరు, వాళ్ళ మనసులో ఉన్నారా బతికినా అడగడం తప్పైందా? సందర్శించడం తప్పైందా? ఏం మాట్లాడొద్దంటే ఎట్లయితే ఈ ప్రజాస్వామ్యంలో కాదు కదా అది. మీరు ఏదైనా రిజల్ట్ చూపించండి, ఏం చూపించకుండా మీరు ఏం కలవకుండా ఎవరిని అలా సలహాలు అడగకుండా ఇష్టానుసారంగా చేసి ఏ పర్మిషన్ లేకుండా ఎవరు అడ్వైస్ తీసుకోకుండా మీరు తోయి వాళ్ళందరినీ లోపలనే సజీవ సమాధి చేసి అమాయకులను ఈ జిల్లా వాళ్ళు గారు, ఈ రాష్ట్రం వాళ్ళు గారు కనుక, ఈ భాష తెలియని వాళ్ళు కనుక పాపం వాళ్ళని అన్యాయంగా ఏదో పొట్ట చేత పట్టుకొని వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళని 500 రూపాయలు రోజుకు వాళ్ళు ఇచ్చే పైసలు, అవి కూడా 3 నెలల పైసలు ఇవ్వలేదు మీరు. కూలీలకు 3 నెలల బాకీలు ఉన్నాయి, వంట చేసుకొని తింటారు. చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి ఆ కార్మికులను చూస్తే. 23 కిలోమీటర్ల దూరం పోయి పనిచేసే కార్మికులకు గుహలో పోయి టెన్నెల్లో పోయి పనిచేసే వాళ్ళకు ఇచ్చే జీతం 500. అది కూడా ఏ రోజుకు ఆ రోజు కాదు, 3 నెలల జీతాలు బాకీ ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ వాడు పోవద్దని, ఆ జీతాల గురించి అక్కడనే ఉండాలి, బానిసంగా ఉండాలి. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యేలు సొరంగం దగ్గరికి, ఆ టన్నెల్ దగ్గరికి పోతేనేమో వాళ్ళని రానిచ్చిరు, మేము మీ నాయకులు అంటే మీ నాయకులతో, మీ ముఖ్య నాయకులతో సందర్శనకు కోసం పోతే మమ్మల్ని రానియలేదు, అడ్డుకున్నారని చెప్పేసి మాట్లాడారు. మిమ్మల్ని అడ్డుకోవడానికి కారణం లేదు సార్, అసలు ఎందుకు రానియరు? వాళ్ళని ఇప్పుడు బీజేపీకి కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ని బదనాం చేయాలి. బీఆర్ఎస్ బదనాం చేస్తే మాకు క్రెడిట్ వస్తుంది, మళ్ళీ మేము నెక్స్ట్ ఇట్లా గడపచ్చు అంతేగా. బీజేపీ గట్టిగా మాట్లాడింది అనుకో, బీజేపీ చేతులు అన్నీ ఉన్నాయి కదా, ఈడీ ఉంది, తర్వాత వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఈడీ, రకరకాల ఏజెన్సీలు ఉన్నాయి కదా, వాళ్ళతో మాలాగా చేసారు అనుకో వాళ్ళు వేస్తారు. ఇప్పుడు మమ్మల్ని వేధించినట్టు వాళ్ళని వేధిస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకున్న అధికారాలు వాళ్ళు ఉపయోగిస్తారు. అందుకు వాళ్ళతో ఏం మాట్లాడవాలంటే భయం. ఇప్పుడు మరి ప్రధానంగా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి అటు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని కానీ, అటు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ని కానీ విమర్శిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఢిల్లీలో మోడీని మాత్రం ఆయనకు మాత్రం కితాబ్ ఇస్తూ ఉన్నారు. ఎట్లా చూడవచ్చు అసలు దీన్ని? ప్రధానమంత్రి తిడితే ఊరుకుంటాడా? వీళ్ళు పోయి చెప్తారు, సార్ మిమ్మల్ని ఇష్టానుసారం తిడుతున్నాను అనుకో, ప్రధానమంత్రి ఒకసారి ఇట్లా కన్నెర చేసిన అనుకో, వీళ్ళ పరిస్థితులు ఏముంటాయి, వీళ్ళ జాతకాలన్నీ అక్కడే ఉన్నాయి కదా మొత్తం. ఇక ప్రధానమంత్రిని తిట్టొద్దు, ఇక్కడ ప్రధానమంత్రిని దోస్తాను చేయాలి, వీళ్ళని తిట్టాలి. అది ఎక్కడ ఉంటుందో అది చెప్పండి. అక్కడ ఇప్పుడు రాష్ట్రానికి కూడా కొన్ని నిధులు వస్తూ ఉంటే కిషన్ రెడ్డి కావాలని అడ్డుకుంటా ఉన్నాడు, ఒక సైంధవుడిలాగా మారిండు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిధులను అమలు చేస్తే, అంటే మంజూరు చేస్తే, ఈయన కిషన్ రెడ్డి గారు అడ్డుకునేదానికి ఆస్కారం ఉంటుంది అసలు? ఇక ముఖ్యమంత్రి చెప్పినట్టే వాస్తవం ఉండొచ్చు కదా, మరి వాళ్ళే వివరణ ఇవ్వాలి. ఒకరు మేము తెచ్చినామంటారు, ప్రాజెక్ట్ వచ్చిందంటే వాళ్ళు లేదు మేము ఇచ్చినామంటారు. అదే పంచాయతీ ఉంది, కొత్తగా ఏదేం చేసింది ఏం లేదు. ఎంత నిధులు ఎందుకు అడ్డుకుంటున్నారు, మరి ఎవరు అడ్డుకుంటారో వాళ్ళే చెప్తారు. టోటల్గా వాళ్ళని అడగాలి.
కిషన్ రెడ్డి గారిని అడగాల ఎందుకు అడ్డుకుంటున్నావు అని. సైంధవులకు అడ్డుకుంటున్నావు కదా మరి ముఖ్యమంత్రి గారు అంటుండే వాళ్ళని అడగాలి. వాస్తవం ఉంటేనే చెప్తారు కదా. ఇట్లా ఎట్లయినా తప్పే, లేనిదన్నా ముఖ్యమంత్రి గారు తప్పు అవుతుంది. లేదనుకుంటే వాళ్ళిద్దరు ఒకరి మీద వేసుకుంటూ ఇద్దరు టార్గెట్ కాంగ్రెస్ బీజేపీ టార్గెట్ బీఆర్ఎస్. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ని నేలమట్టం చేయాలని చెప్పి చూస్తున్నారు అంటురా. ఏ వాళ్ళు అనుకుంటారు కానీ అవుతుంది. ఇది ప్రజాస్వామ్యం. ఇది వీళ్ళు ప్రజలు పోయి అడగండి ఎవరి పరిపాలన బాగుందని అడుగు చెప్తారు, ఎవరు చేస్తారు. ఇది తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ సంక్షేమ పథకాలు ఉండవు. బీజేపీ సెంటిమెంట్తోన బీజేపీ అనేది అధికారంలో వస్తుంది. బీఆర్ఎస్ అనేది పనిచేసి రైతులకు కరెంట్ ఎట్లా ఇవ్వాలి, రైతులను ఎట్లా పెంచాలి, కులవృత్తులు ఎట్లా పునరుద్ధరణ చేయాలి, ఎడ్యుకేషన్ ఎట్లా, హాస్పిటల్స్ ఎట్లా. ఇన్ని హాస్పిటల్స్ బీజేపీ పరిపాలించిన రాష్ట్రాలు ఉన్నాయా? జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉందా చెప్పండి? ఏ రాష్ట్రంలో ఉంది చెప్పండి? ఫ్రీ కరెంట్ ఏ రాష్ట్రంలో ఉంది చెప్పండి? రైతు బంధు ఏ రాష్ట్రంలో ఉంది చెప్పండి? మా గురుకులాలు ఎక్కడైనా ఉన్నాయా చెప్పండి? ఇంటింటికి ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఎక్కడ ఉందా చెప్పండి? తెలంగాణ ప్రజలు చాలా తెలివిమంతులు. తెలివిమంతులు ఎక్కువ తెలివి ఏమైందంటే ఇంకెక్కువసారి ఆశపోయినారు. ఆశపోయి బోర్ల పడ్డప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎలక్షన్ చూస్తారు తప్ప వీళ్ళు ఎవరిద్దరు కలిసినా అయ్యేది ఏం లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఒక నమ్మకం అనేది బీఆర్ఎస్. సో ఇది పరిస్థితి. త్వరగా కూడా ఈ ఎస్ఎల్బీసీని కంప్లీట్ చేసి ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తిగా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం కోసమే వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ని తొందరగా చేసి ఈ యొక్క ప్రమాదానికి కూడా కారణమయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజయ్తో విజయ్ తొలి వెలుగు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.